వెల్కమ్ టు అవుట్ ఆఫ్ ది బాక్స్ పొలిటికల్ వార్. రాజకీయాల్లో తెర ముందు జరిగేది ఒకటి, వాస్తవానికి తెర వెనుక జరిగేది మరొకటి. తెర వెనుక జరిగే విషయాలు బయటికి రావు. తెర ముందు జరిగే విషయాలపై మాత్రం తెర వెనుక చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ విషయాల్ని మీ ముందుకు తెచ్చే కార్యక్రమమే అవుట్ ఆఫ్ ది బాక్స్. ఏ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాటి పర్యవసనాలు ఏంటి, స్థానికంగా జరుగుతున్న చర్చ ఏమిటి అనేది తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అవుట్ ఆఫ్ ది బాక్స్ పొలిటికల్ వార్ లోకి ఎంట్రీ అయిపోదాం. ఫార్మాసిటీ ఏర్పాటుకు స్థల సేకరణ విషయమై ప్రజాభిప్రాయానికి వెళ్లిన అధికారులపై ప్రజలు తిరగబడ్డారు. ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో లగచర్ల గ్రామం రణరంగాన్ని తలపించింది. అయితే ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అధికారులపై దాడి వెనుక ఆయన పాత్ర ఉందనేది పోలీసుల వాదన. ఈ మాజీ ఎమ్మెల్యే నిజంగానే దాడికి కుట్ర చేసి కేసులో ఇరుక్కున్నారా, లేక ఆయన్ను కావాలనే కేసులో ఇరికించారా? వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో అధికారులపై రైతుల దాడి ఘటన ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మెడకు చుట్టుకుంది. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై ఒక్కసారిగా ప్రజలు రాళ్లు కర్రలతో దాడి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఈ ఘటన జరగటంతో రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పేద ప్రజల భూములు లాక్కొంటోందని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. అయితే ఈ దాడి వెనక పెద్ద కుట్ర ఉందనేది ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఇదే విషయం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థులు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పట్నం నరేందర్ రెడ్డి అదే పార్టీ తరపున ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక 2018లో జరిగిన ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రేవంత్ రెడ్డితో తలపడ్డారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహం అమలు చేసి రేవంత్ రెడ్డిని ఓడించింది. బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న మాజీ మంత్రి, ఆ పార్టీ అధినేత మేనల్లుడు హరీష్ రావుకు కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది పార్టీ. అప్పటికే 2 సార్లు గెలిచిన దశాబ్ద కాలంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి తన ఓటమిని కనీసం ఊహించి ఉండరు. కానీ ఫలితం తల్లకిందులు కావటం, నరేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కావటం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవడం చకచకా జరిగిపోయాయి. నేను 2018 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మిత్రులు కావాల్సిన వాళ్ళు, మిత్రులేమో బాధపడ్డారు, శత్రువులేమో సంతోషపడ్డారు, అయిపోయింది ఈయన పని అని. కానీ 3 నెలలు తిరిగే లోపల ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ సభ్యుడైనా ఢిల్లీకి వెళ్ళడం వల్ల దేశానికే పెద్ద పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. వితిన్ 3 monthsలో ప్రజలు విజ్ఞులు ఆలోచన చేసిండ్రు, ప్రశ్నించే గొంతుక ఉండాలి అని ఎంబడే నన్ను ఎంపీకి పంపించారు. ప్రశ్నించే గొంతుక ఉండాలని జీవనాన్ని ఎమ్మెల్సీకి పంపించారు మీరందరూ కలిసి. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కొన్నాళ్లకే పీసీసీ అధ్యక్షుని పీఠంపై కూర్చున్న రేవంత్ రెడ్డి ఇటీవలి ఎన్నికల్లో సీఎం రేసులో కొనసాగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడుతూనే కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డిలోనూ నామినేషన్ వేశారు. ముఖ్యంగా తన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ఒక్క సీటు కూడా చేజారిపోవద్దని పదే పదే ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించి ఒక్క నియోజకవర్గం మినహా జిల్లాలో మొత్తం సీట్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. దీంతో రేవంత్ రెడ్డికి పార్టీలోనూ జిల్లాల్లోనూ రాజకీయంగా తిరుగు లేకుండా పోయింది. ఇక పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం పగ్గారు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయం మేరకు తాజాగా లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయానికి వెళ్లారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కొంతమంది అధికారులు. వాస్తవానికి ప్రజాభిప్రాయ సేకరణ చేయటానికి అధికారులు ముందుగా నిర్ణయించుకున్న స్థలం వేరే చోటు దుద్యాల శివారులో. అందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు. అయితే అధికారులు ఏర్పాటు చేసిన వేదిక వద్దకు రైతులెవరూ రాలేదు.
కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి రైతులంతా గ్రామంలోనే ఉన్నారు, అక్కడికి వస్తే అందరూ అందుబాటులో ఉంటారని చెప్పడం, అది నమ్మి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పోలీసులను పక్కన పెట్టి ఉద్రిక్త వాతావరణం ఉన్న చోటుకు వెళ్లడం, వాళ్ళు వెళ్ళగానే ఒక్కసారిగా దాడి జరగడం ఇప్పుడు చర్చగా మారింది. దాడి చేసింది రైతులే అయినప్పటికీ చేయించింది మాత్రం బీఆర్ఎస్ నాయకులనేది ప్రభుత్వ పెద్దల వాదన. ఫార్మాసిటీ విషయంలో గత ప్రభుత్వ పెద్దలకు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు మధ్య పెద్ద వివాదమే జరుగుతోంది. ఆ వివాదం నేపథ్యంలోనే కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్లో దాడి జరిగిందనేది కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకుల ఆరోపణ. పోలీసులు కూడా ఇందులో కుట్రకోణం ఉందని చెబుతున్నారు. తనపై దాడి జరగలేదని ఒకవైపు కలెక్టర్ చెబుతూ ఉండటం, పోలీసులు మాత్రం కారంపొడి ప్యాకెట్లు కర్రలతో కొంతమంది దాడికి సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ కు సూచించామని కూడా చెబుతున్నారు పోలీసులు. అదే నిజమైనప్పుడు కలెక్టర్ను ఇతర అధికారులను బందోబస్తు లేకుండా ఎందుకు అనుమతించినట్లు అనే ప్రశ్నకు పోలీసుల వద్ద సమాధానం లేదు. పైగా కలెక్టర్ వద్దకు వచ్చిన వ్యక్తి ఎవరనే విషయం కూడా నిర్ధారణ చేసుకోకపోవటం కాకతాళీయంగా జరిగిందా, కావాలని జరిగిందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇక మొత్తం మీద దాడి జరిగిన తరువాత దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని తేల్చారు పోలీసులు. కలెక్టర్ దగ్గరికి వచ్చిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పదుల సంఖ్యలో ఆ రోజు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు చెబుతున్న మాట. ఇదే విషయమై కాంగ్రెస్ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదే విషయమై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్ పై దాడి చేస్తే ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని భావిస్తున్నారా, కలెక్టర్ పై దాడిని బీఆర్ఎస్ సమర్థిస్తోందా అని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇది కరెక్టా? మీరు బయటకు వచ్చి మాట్లాడండి. మీకు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేశారు. ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేటువంటి ఒక అధికారి పైన ఈ రకంగా చేతులు చేసి లేకపోతే దాడి చేసే కార్యక్రమం ఎడుదారి తీస్తా ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇది తీవ్రంగా మేము పరిగణ తీసుకుంటున్నాం. ఇక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు కూడా తప్పుపట్టారు. కేవలం రాజకీయ కక్షతోనే కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండంట. ఈయన కథ కూడా అట్లే ఉంది. ఇవాళ కొడంగల్లో అగ్గి అంటుకుంటే కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే కొడంగల్ ఎమ్మెల్యే ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి? నాకు అర్థం కాదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డితో రాజకీయ ప్రత్యర్థిగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాత్రం ఇప్పుడు జైలుకెళ్లారు. నిజంగానే అధికారులపై దాడులు చేయాలని కుట్ర చేసి మాజీ ఎమ్మెల్యే ఈ కేసులో ఇరుక్కున్నారా? పోలీసులు చెబుతున్న వాదనలో నిజమెంత? ప్రభుత్వ పెద్దలే పోలీసులతో అలా చెప్పిస్తున్నారా? అభిప్రాయం చెప్పమని అడిగితే ఇంత ఈ విధంగా దుందుడుగా వాళ్ళు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక కుట్రపూరితంగా కొంతమంది మధ్యలో దూరి ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది. ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు రైటింగ్ మంచి గట్టి సెక్షన్లు వేసి, ఎందుకంటే ఏ రాయి ఎక్కడ తగిలినా కూడా అది ప్రాణాపాయం సంబంధించింది. చూస్తూనే ఉన్నాం. కారును బదల్లో కొట్టారు, కారును డ్యామేజ్ చేశారు, ఇష్టం వచ్చినట్టు రాళ్ల వర్షం కురిపించారు. సో వీళ్ళపై ఆల్రెడీ చాలామందిని ఇప్పటికే 15 మందిని ఐడెంటిఫై చేశాం. ముందస్తు సమాచారం ఉందని చెప్పిన పోలీసులు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. ప్రభుత్వం చెప్పిన ప్రకారమే విధి నిర్వహణలో భాగంగా అధికారులు సర్వే కోసం అక్కడికి వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులు చెబుతున్నారు. అలాంటి అధికారులపై దాడులు చేయించడం సరైందేనా అని బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో చోట్ల ప్రజల భూములు తీసుకున్నప్పుడు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లారు. ఎప్పుడైనా దాడులు జరిగాయా? ఇప్పుడు దాడులు జరగడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి బలవంతంగా భూములు తీసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని,
అభిప్రాయం తీసుకునేందుకు అధికారులు అక్కడికి వెళ్లారని, అభిప్రాయం చెప్పాల్సిన ప్రజల చేత దాడులు చేయించారనేది కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం. మరి ఈ విషయంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే నిజంగానే కుట్ర చేసి కేసులో ఇరుక్కున్నారా, లేక రాజకీయ కక్షతోనే ఆయన్ను కేసులో ఇరికించారా అనేది తేలాల్సి ఉంది.